నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ సమయంలో దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉంది. మనమందరం కొద్ది రోజుల క్రితమే దీపావళి జరుపుకున్నాము. తర్వాత ఇప్పుడు చాలామంది ప్రజలు ఛఠ్ పూజ చేస్తున్నారు. ఇళ్లలో ఠేకువా తయారు చేస్తున్నారు. అక్కడక్కడ ఘాట్లను అలంకరిస్తున్నారు. బజార్లలో సందడి నెలకొంది. ప్రతి చోట శ్రద్ధ, ఆత్మీయత మరియు సంప్రదాయాల సంగమం కనిపిస్తోంది. ఛఠ్ వ్రతం చేసే మహిళలు ఈ పండుగ కోసం ఎంత శ్రద్ధతోనూ నిష్ఠతోనూ సన్నాహాలు చేస్తారో అది చాలా స్ఫూర్తిదాయకం. మిత్రులారా, ఛఠ్ మహోత్సవం సంస్కృతికి, ప్రకృతికి, సమాజానికి మధ్య ఉన్న లోతైన ఐక్యతకు ప్రతిబింబం. ఛఠ్ ఘాట్ల వద్ద సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు కలిసి నిలబడతారు. ఈ దృశ్యం భారతదేశ సామాజిక ఐక్యతకు అత్యంత సుందరమైన ఉదాహరణ. మీరు మన దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఏ మూలన ఉన్నా అవకాశం లభిస్తే తప్పకుండా ఛఠ్ ఉత్సవంలో పాల్గొనండి. ఒక అద్భుతమైన అనుభూతిని స్వయంగా పొందండి. నేను ఛఠీమాతకు నమస్కరిస్తున్నాను. దేశవాసులందరికీ, ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, పూర్వాంచల్ ప్రజలకు ఛఠ్ మహాపర్వ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ పండుగల సందర్భంగా నేను మీ అందరి పేరిట ఒక లేఖ రాసి నా భావాలను పంచుకున్నాను. ఆ లేఖలో దేశం సాధించిన ఆ విజయాల గురించి చెప్పాను. వాటి వల్ల ఈసారి పండుగల శోభ మునుపటి కంటే ఎక్కువైంది. నా లేఖకు సమాధానంగా దేశంలోని అనేక మంది పౌరులు నాకు తమ సందేశాలను పంపారు. నిజంగా ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడిని గర్వంతో నింపింది. ఈసారి ఒకప్పుడు మావోయిస్టుల ఉగ్రవాదమనే చీకటి అలుముకున్న ప్రాంతాలలో కూడా ఆనంద దీపాలు వెలిగించారు. తమ పిల్లల భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టిన ఆ మావోయిస్టు ఉగ్రవాదాన్ని ప్రజలు సమూలంగా నిర్మూలించాలని కోరుకుంటున్నారు. జీఎస్టీ బచత్ ఉత్సవ్ పట్ల కూడా ప్రజల్లో చాలా ఉత్సాహం ఉంది. ఈసారి పండుగలలో మరో సంతోషకరమైన విషయం కనిపించింది. మార్కెట్లలో స్వదేశీ వస్తువుల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. ప్రజలు నాకు పంపిన సందేశాలలో ఈసారి తాము ఏ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేశారో తెలిపారు. మిత్రులారా, నా లేఖలో వంట నూనె వినియోగంలో 10% తగ్గించాలని కూడా నేను అభ్యర్థించాను. దీనిపై కూడా ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారు. మిత్రులారా, స్వచ్ఛత, పరిశుభ్రత ప్రయత్నాలపై కూడా నాకు చాలా సందేశాలు అందాయి. నేను మీతో దేశంలోని వివిధ నగరాలకు చెందిన చాలా స్ఫూర్తిదాయకమైన అటువంటి గాథలను పంచుకోవాలనుకుంటున్నాను. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో నగరం నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. అంబికాపూర్లో గార్బేజ్ కేఫ్లను నడుపుతున్నారు. ఈ కేఫ్లు ఏంటంటే, ఇక్కడికి ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకువెళ్తే కడుపు నిండా భోజనం పెడతారు. ఎవరైనా 1 కిలో ప్లాస్టిక్ తీసుకువెళ్తే గనక ఆ వ్యక్తికి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం లభిస్తుంది. ఎవరైనా 1/2 కిలో ప్లాస్టిక్ తీసుకువెళ్తే అల్పాహారం లభిస్తుంది. ఈ కేఫ్ను అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతోంది. మిత్రులారా, ఇలాంటి అద్భుతాన్నే బెంగళూరులో ఇంజనీర్ కపిల్ శర్మ గారు చేశారు.
బెంగళూరును సరస్సుల నగరంగా పిలుస్తారు. మరియు కపిల్ గారు ఇక్కడ సరస్సులకు కొత్త జీవం పోసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కపిల్ గారి బృందం బెంగళూరు, దాని పరిసర ప్రాంతాలలో 40 బావులను, 6 సరస్సులను పునరుజ్జీవింపజేశారు. విశేషమేమిటంటే ఆయన తన మిషన్లో కార్పొరేట్లను, స్థానిక ప్రజలను కూడా భాగస్వాములుగా చేశారు. వారి సంస్థ చెట్లు నాటే కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటోంది. మిత్రులారా, అంబికాపూర్ గాని, బెంగళూరు గాని ఈ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు చెబుతున్నదేమిటంటే ఒకసారి సంకల్పించుకుంటే మార్పు వచ్చి తీరుతుంది. మిత్రులారా, మార్పు కోసం చేసిన మరో ప్రయత్నం యొక్క ఉదాహరణను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొండలు, మైదాన ప్రాంతాలలో అడవులు ఎలా ఉంటాయో మీకందరికీ తెలుసు. ఈ అడవులు మట్టిని పట్టి ఉంచుతాయి. అలాంటి ప్రాముఖ్యతే సముద్ర తీరంలోని మ్యాంగ్రోవ్స్కి ఉంటుంది. మ్యాంగ్రోవ్స్ సముద్రపు ఉప్పు నీటిలో, చిత్తడి నేలల్లో పెరుగుతాయి. సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఇవి ముఖ్యమైన భాగం. సునామీ లేదా తుఫాను వంటి విపత్తులు సంభవించినప్పుడు ఈ మ్యాంగ్రోవ్స్ చాలా సహాయకారులుగా ఉంటాయి. మిత్రులారా, గుజరాత్ అటవీ శాఖ మ్యాంగ్రోవ్స్ యొక్క ఈ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 5 సంవత్సరాల క్రితం అటవీ శాఖ బృందాలు అహ్మదాబాద్ సమీపంలోని ధోలేరాలో మ్యాంగ్రోవ్స్ను నాటడం ప్రారంభించాయి. మరి ఇప్పుడు ఈ రోజు ధోలేరా తీరంలో 3,500 హెక్టార్లలో మ్యాంగ్రోవ్స్ విస్తరించాయి. ఈ మ్యాంగ్రోవ్స్ ప్రభావం నేడు ఆ ప్రాంతం అంతటా కనిపిస్తోంది. అక్కడి పర్యావరణ వ్యవస్థలో డాల్ఫిన్ల సంఖ్య పెరిగింది. పీతలు, ఇతర జలచరాలు కూడా గతంలో కంటే ఎక్కువయ్యాయి. ఇంతేకాదు, ఇప్పుడు ఇక్కడికి వలస పక్షులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నాయి. దీనివల్ల అక్కడి పర్యావరణంపై మంచి ప్రభావం పడటమే కాకుండా ధోలేరాలోని మత్స్యకారులకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. మిత్రులారా, ధోలేరానే కాకుండా గుజరాత్లోని కచ్లో కూడా ఈ రోజుల్లో మ్యాంగ్రోవ్స్ పెంపకం చాలా ముమ్మరంగా జరుగుతోంది. అక్కడ కోరీ క్రీక్లో మ్యాంగ్రోవ్ లెర్నింగ్ సెంటర్ కూడా నిర్మించబడింది. మిత్రులారా, చెట్లు, మొక్కల ప్రత్యేకత ఇదే కదా. ప్రదేశం ఏదైనా సరే అవి ప్రతి జీవి శ్రేయస్సు కోసం పనిచేస్తాయి. అందుకే మన గ్రంథాలలో ఇలా చెప్పబడింది, ధన్య మహిరుహయేభ్యో నిరాశాం యాంతి నార్థినః. అంటే ఒక్కరిని నిరాశపరచని ఆ వృక్షాలు, వనస్పతులు ధన్యమైనవి. మనం కూడా మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నా తప్పకుండా చెట్లను నాటాలి. తల్లి పేరుతో ఒక చెట్టు అనే ప్రచారాన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్ళాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, మన్ కీ బాత్లో మనం చర్చించే విషయాలలో వాటిలో నాకు అత్యంత సంతృప్తినిచ్చే విషయం ఏదో మీకు తెలుసా? అయితే ఈ విషయంలో నేను చెప్పేదేమిటంటే, మన్ కీ బాత్లో మనం ఏ విషయాల గురించి అయితే చర్చిస్తామో వాటి ద్వారా ప్రజలు సమాజం కోసం ఏదైనా మంచి చేయాలని, ఏదైనా వినూత్నంగా చేయాలని ప్రేరణ పొందుతారు. దీనివల్ల మన సంస్కృతి, మన దేశంలోని అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి. మిత్రులారా, మీలో చాలామందికి గుర్తుండే ఉంటుంది, దాదాపు 5 సంవత్సరాల క్రితం నేను ఈ కార్యక్రమంలో భారతీయ జాతికి చెందిన శునకాలు అంటే డాగ్స్ గురించి చర్చించాను. భారతీయ జాతికి చెందిన శునకాలను దత్తత తీసుకోవాలని నేను దేశవాసులతో పాటు మన భద్రతా దళాలను కూడా కోరాను. ఎందుకంటే అవి మన పర్యావరణానికి, పరిస్థితులకు అనుగుణంగా చాలా సులభంగా అలవాటు పడతాయి. మన భద్రతా ఏజెన్సీలు ఈ దిశగా ఎంతో ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశాయని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. బీఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ తమ
దళాలలో భారతీయ జాతికి చెందిన శునకాల సంఖ్యను పెంచాయి. గ్వాలియర్లోని టేకన్పూర్లో శునకాల ట్రైనింగ్ కోసం బీఎస్ఎఫ్ వారి నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ ఉత్తరప్రదేశ్కు చెందిన రాంపూర్ హౌండ్ పైన, కర్ణాటక మరియు మహారాష్ట్రలకు చెందిన ముధోల్ హౌండ్ పైన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఈ సెంటర్లోని శిక్షకులు టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ సహాయంతో శునకాలకు మెరుగైన పద్ధతిలో శిక్షణ ఇస్తున్నారు. భారతీయ జాతుల శునకాల కోసం ట్రైనింగ్ మాన్యువల్స్ను తిరిగి వ్రాయడం జరిగింది. దాని ద్వారా వాటి ప్రత్యేకమైన బలాలను వెలుగులోకి తీసుకురావచ్చు. బెంగళూరులోని సిఆర్పిఎఫ్ వారి డాగ్ బ్రీడింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్లో మాంగ్రెల్స్, ముధోల్ హౌండ్, కొంబై మరియు పాండికోన వంటి భారతీయ శునకాలకు శిక్షణ ఇస్తున్నారు. మిత్రులారా, గత సంవత్సరం లక్నోలో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో రియా అనే శునకం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇది ఒక ముధోల్ హౌండ్. దీనికి బీఎస్ఎఫ్ వారు శిక్షణ ఇచ్చారు. రియా ఇక్కడ ఎన్నో ఫారిన్ బ్రీడ్స్ని అధిగమించి మొదటి బహుమతిని గెలుచుకుంది. మిత్రులారా, ఇప్పుడు బీఎస్ఎఫ్ తమ శునకాలకు విదేశీ పేర్లకు బదులుగా భారతీయ పేర్లను పెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించింది. మన స్వదేశీ శునకాలు అద్భుతమైన ధైర్యాన్ని కూడా ప్రదర్శించాయి. గత సంవత్సరం ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గస్తీ కాస్తున్నప్పుడు సిఆర్పిఎఫ్కు చెందిన ఒక స్వదేశీ శునకం 8 కిలోగ్రాముల పేలుడు పదార్థాలను గుర్తించింది. బీఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ ఈ దిశగా చేసిన ప్రయత్నాలకు నేను వారిని అభినందిస్తున్నాను. అలాగే నేను అక్టోబర్ 31 కోసం కూడా ఎదురు చూస్తున్నాను. ఇది ఉక్కు మనిషి సర్దార్ పటేల్ జయంతి. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం గుజరాత్లోని ఏక్తా నగర్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఏక్తా దివస్ పరేడ్ కూడా జరుగుతుంది మరియు ఈ పరేడ్లో మరోసారి భారతీయ శునకాల సామర్థ్యం ప్రదర్శించబడుతుంది. వీలు చేసుకుని దీన్ని తప్పకుండా చూడండి. నా ప్రియమైన దేశవాసులారా, సర్దార్ పటేల్ గారి 150వ జయంతి మన దేశానికి చాలా ప్రత్యేకమైన సందర్భం. సర్దార్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలోని అత్యంత గొప్ప మహనీయులలో ఒకరు. ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వంలో ఎన్నో గుణాలు ఒకే చోట ఇమిడి ఉన్నాయి. ఆయన అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి. ఆయన భారతదేశంలోనూ బ్రిటన్లోనూ కూడా చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. ఆయన తన కాలంలోని అత్యంత విజయవంతమైన న్యాయవాదులలో ఒకరు. ఆయన న్యాయవాద వృత్తిలో మరింత పేరు సంపాదించగలిగేవారు. కానీ గాంధీజీ స్ఫూర్తితో తనను తాను స్వాతంత్ర్యోద్యమానికి పూర్తిగా అంకితం చేసుకున్నారు. ఖేడా సత్యాగ్రహం నుండి బోర్సాత్ సత్యాగ్రహం వరకు అనేక ఉద్యమాలలో ఆయన చేసిన సేవలను ఈనాటికి స్మరించుకుంటారు. అహ్మదాబాద్ మున్సిపాలిటీ అధిపతిగా ఆయన పదవీకాలం కూడా చారిత్రాత్మకమైనది. ఆయన పరిశుభ్రతకు, సుపరిపాలనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఉప ప్రధానమంత్రిగా, హోంమంత్రిగా ఆయన చేసిన సేవలకు మనమందరం ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాము. మిత్రులారా, సర్దార్ పటేల్ భారతదేశపు బ్యూరోక్రటిక్ ఫ్రేమ్వర్క్కు ఒక బలమైన పునాది వేశారు. దేశ ఐక్యత మరియు అఖండత కోసం ఆయన అద్వితీయమైన కృషి చేశారు. నేను మీ అందరినీ కోరేది ఏమంటే, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే రన్ ఫర్ యూనిటీకి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. మీతో పాటు అందరినీ తీసుకుని వెళ్ళి పాల్గొనండి. ఇది యువ చైతన్యానికి ఒక విధమైన అవకాశంగా మారాలి. ఏక్తా కీ దౌడ్ ఐక్యతను బలపరుస్తుంది. భారతదేశాన్ని ఐక్యతా సూత్రంతో ముడివేసిన ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైన నివాళి ఇదే. నా ప్రియమైన దేశవాసులారా, టీతో నాకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు మన్ కీ బాత్లో కాఫీ గురించి ఎందుకు చర్చించకూడదు అని నేను అనుకున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది, గత సంవత్సరం మనం
మన్ కీ బాత్లో అరకు కాఫీ గురించి మాట్లాడుకున్నాం. కొంతకాలం క్రితం ఒడిశాకు చెందిన చాలామంది ప్రజలు కోరాపుట్ కాఫీ గురించి తమ భావాలను నాతో పంచుకున్నారు. మన్ కీ బాత్లో కోరాపుట్ కాఫీ గురించి కూడా చర్చించాలని కోరుతూ వారు నాకు లేఖ రాశారు. మిత్రులారా, కోరాపుట్ కాఫీ రుచి అద్భుతంగా ఉంటుందని నాకు చెప్పారు. అంతేకాదు, రుచి సంగతి అటుంచితే కాఫీ సాగు కూడా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోంది. కోరాపుట్లో తమ అభిరుచి కారణంగా కాఫీ సాగు చేస్తున్న వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. వాళ్ళు కార్పొరేట్ ప్రపంచంలో మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. కానీ వాళ్లకు కాఫీ అంటే ఎంతగానో ఇష్టం కనుక ఈ రంగంలోకి వచ్చి ఇప్పుడు ఇందులో విజయవంతంగా పనిచేస్తున్నారు. కాఫీ వల్ల జీవితంలో సుఖప్రదమైన మార్పు వచ్చిన మహిళలు కూడా చాలామంది ఉన్నారు. కాఫీ వల్ల వారికి గౌరవం, సమృద్ధి రెండూ లభించాయి. నిజమే చెప్పారు కదా. కోరాపుట్ కాఫీ అత్యంత సుస్వాదు, ఏహా ఒడిశారా గౌరవ్. మిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ కాఫీకి మంచి ఆదరణ లభిస్తోంది. కర్ణాటకలోని చిక్కమంగళూరు, కూర్గ్, హాసన్ కావచ్చు, తమిళనాడులోని పళని, షేవరాయ్, కర్ణాటక తమిళనాడు సరిహద్దులోని బిలిగిరి ప్రాంతం కావచ్చు, నీలగిరి, అన్నామలై ప్రాంతాలు కావచ్చు, లేదా కేరళలోని వయనాడ్, ట్రావెన్కోర్, మలబార్ ప్రాంతాలు కావచ్చు. భారతదేశ కాఫీలోని భిన్నత్వం చూడముచ్చటగా ఉంటుంది. మన ఈశాన్య భారతం కూడా కాఫీ పంటలో ముందుకు సాగుతోందని నాకు చెప్పారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా భారతీయ కాఫీకి గుర్తింపు మరింత బలపడుతోంది. అందుకే కాఫీని ఇష్టపడేవారు ఇలా అంటారు: ఇండియాస్ కాఫీ ఈజ్ కాఫీ అట్ ఇట్స్ ఫైనెస్ట్. ఇట్ ఈజ్ బ్రూడ్ ఇన్ ఇండియా అండ్ లవ్డ్ బై ద వరల్డ్. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు మన్ కీ బాత్లో మనందరి హృదయాలకు అత్యంత సన్నిహితమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఆ విషయం మన జాతీయ గీతానికి సంబంధించినది. భారతదేశ జాతీయ గీతం అంటే వందే మాతరం. ఈ గీతంలోని మొదటి పదమే మన హృదయాలలో భావోద్వేగాలను ఉప్పొంగిస్తుంది. వందే మాతరం. ఈ ఒక్క పదంలో ఎన్నో భావాలు, ఎంతో శక్తి ఉన్నాయి. ఇది సహజంగానే మనకు భారతమాత వాత్సల్యాన్ని అనుభూతికి తెస్తుంది. ఇదే మనకు భారతమాత సంతానంగా మన బాధ్యతలను గుర్తు చేస్తుంది. కష్టకాలంలో వందే మాతరం నినాదం 140 కోట్ల భారతీయులలో ఐక్యతా శక్తి నింపుతుంది. మిత్రులారా, దేశభక్తి, భారతమాత పట్ల ప్రేమ, ఇవి మాటలకు అందని భావాలైతే వందే మాతరం ఆ అమూర్త భావనకు సజీవ స్వరాన్నిచ్చే గీతం. శతాబ్దాల బానిసత్వంతో నీరసించిన భారతదేశంలో నూతన ప్రాణశక్తిని నింపడానికి బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు దీనిని రచించారు. వందే మాతరం 19వ శతాబ్దంలో వ్రాయబడినప్పటికీ దాని భావన మాత్రం భారతదేశపు వేల సంవత్సరాల పురాతన అమర చైతన్యంతో ముడిపడి ఉంది. వేదాలలో ప్రకటించబడి మాతా భూమి పుత్రో అహం పృథివ్యాః, భారత్ నాగరికతకు పునాది వేసిన భావనను బంకిం చంద్ర గారు వందే మాతరం రాసి మాతృభూమికి, ఆమె సంతానానికి మధ్య ఉన్న అదే బంధాన్ని భావ ప్రపంచంలో ఒక మంత్రంగా బంధించారు. మిత్రులారా, నేను అకస్మాత్తుగా వందే మాతరం గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నానో అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి మరికొద్ది రోజుల్లో నవంబర్ 7వ తేదీన మనం వందే మాతరం 150వ వార్షికోత్సవంలోకి అడుగుపెట్టబోతున్నాం. 150 సంవత్సరాల క్రితం వందే మాతరం రచించబడింది మరియు 1896లో గురుదేవ్ రవీంద్రనాథ్
ఠాగూర్ దీనిని మొదటిసారిగా ఆలపించారు. మిత్రులారా, వందే మాతరం గానంలో కోట్లాది దేశ ప్రజలు ఎల్లప్పుడూ అపారమైన దేశ ప్రేమ ఉప్పొంగడాన్ని అనుభూతి చెందారు. మన తరాల వారు వందే మాతరం పదాలలో భారతదేశపు భజీవ స్వరూపాన్ని దర్శించుకున్నారు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం. మనం అలాంటి భారతదేశాన్నే నిర్మించుకోవాలి. వందే మాతరం ఎల్లప్పుడూ మనకు ప్రేరణగా నిలుస్తుంది. అందువల్ల మనం వందే మాతరం 150వ వార్షికోత్సవాన్ని కూడా చిరస్మరణీయం చేసుకోవాలి. రాబోయే తరాల కోసం మనం ఈ సంస్కార స్రవంతిని ముందుకు తీసుకువెళ్ళాలి. రాబోయే రోజుల్లో వందే మాతరంకు సంబంధించిన అనేక కార్యక్రమాలు, దేశంలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. మన దేశ ప్రజలందరూ వందే మాతరం గౌరవగానం కోసం స్వచ్ఛంద స్ఫూర్తితో కూడా ప్రయత్నించాలని నేను కోరుకుంటున్నాను. మీరు మీ సూచనలను వందే మాతరం 150తో నాకు తప్పకుండా పంపండి. వందే మాతరం 150. మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరియు మనమందరం ఈ అవకాశాన్ని చారిత్రాత్మకంగా మార్చడానికి కృషి చేద్దాం. నా ప్రియమైన దేశవాసులారా, సంస్కృతం అనగానే మన మనసులోనూ మస్తిష్కంలోనూ మెదిలేవి మన ధర్మ గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, శాస్త్రాలు, ప్రాచీన జ్ఞాన విజ్ఞానం, ఆధ్యాత్మికత మరియు దర్శనం. కానీ ఒకప్పుడు వీటన్నిటితో పాటు సంస్కృతం సంభాషణ భాషగా కూడా ఉండేది. ఆ యుగంలో అధ్యయనం మరియు పరిశోధన సంస్కృతంలోనే జరిగేవి. నాటక ప్రదర్శనలు కూడా సంస్కృతంలోనే జరిగేవి. కానీ దురదృష్టవశాత్తు బానిసత్వ కాలంలోనూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా సంస్కృతం నిరంతరం నిర్లక్ష్యానికి గురైంది. ఈ కారణంగా యువతరంలో సంస్కృతం పట్ల ఆకర్షణ కూడా తగ్గుతూ వచ్చింది. కానీ మిత్రులారా, ఇప్పుడు కాలం మారుతోంది. అందుకే సంస్కృతం కాలం కూడా మారుతోంది. సంస్కృతి మరియు సోషల్ మీడియా సంస్కృతానికి కొత్త ప్రాణవాయువును అందించాయి. ఈ రోజుల్లో చాలామంది యువకులు సంస్కృతం విషయంలో చాలా ఆసక్తికరమైన పనులు చేస్తున్నారు. మీరు సోషల్ మీడియాలోకి వెళ్తే మీకు అలాంటి అనేక రీల్స్ కనిపిస్తాయి. అక్కడ చాలామంది యువకులు సంస్కృతంలోనూ సంస్కృతం గురించి మాట్లాడటం కనిపిస్తుంది. చాలామంది తమ సోషల్ మీడియా ఛానల్ ద్వారా సంస్కృతాన్ని కూడా నేర్పిస్తున్నారు. అలాంటి ఒక యువ కంటెంట్ క్రియేటర్ సోదరుడు ఎస్ సాలుంకే. ఎస్ ప్రత్యేకత ఏమిటంటే అతను కంటెంట్ క్రియేటర్ మరియు క్రికెటర్ కూడా. అతడు సంస్కృతంలో మాట్లాడుతూ క్రికెట్ ఆడిన అతని రీల్ని ప్రజలు చాలా ఇష్టపడ్డారు. మీరు కూడా వినండి. పశ్యతు అహం కథం క్రీడామి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. ప్రాతః నూతనం కందుకం గృహ్ణాతు. నారదాది యోగి బృందవందితం దిగంబరం. ఇమం కందుకం సావధానేన పశ్య చషటకాయ తాడయ. కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే. మిత్రులారా, కమల మరియు జాహ్నవి ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళ కూడా అద్భుతంగా చేశారు. ఈ ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఆధ్యాత్మికత, తత్వశాస్త్రము మరియు సంగీతంపై కంటెంట్ను తయారు చేస్తారు. ఇన్స్టాగ్రామ్లో మరో యువకుడి ఛానల్ సంస్కృత ఛాత్రోహం. ఈ ఛానల్ను నడుపుతున్న యువమిత్రుడు సంస్కృతం యొక్క సమాచారాన్ని అందించడమే కాకుండా అతను సంస్కృతంలో హాస్య వీడియోలను కూడా తయారు చేస్తాడు. యువకులు సంస్కృతంలోని ఈ వీడియోలను కూడా చాలా ఇష్టపడతారు.
మీలో చాలామంది మిత్రులు సమష్టి వీడియోలను కూడా చూసి ఉంటారు. సమష్టిసని సంస్కృతంలో తన పాటలను విభిన్న రీతులలో ప్రదర్శిస్తుంది. మరో యువకుడు భావేష్ భీమ్నాథాని. భావేష్ సంస్కృత శ్లోకాలు, ఆధ్యాత్మిక తత్వశాస్త్రం మరియు సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. మిత్రులారా, భాష ఏ నాగరికతకైనా దాని విలువలకు, సంప్రదాయాలకు వాహకంగా ఉంటుంది. సంస్కృతం ఈ కర్తవ్యాన్ని వేల సంవత్సరాలుగా నిర్వర్తించింది. ఇప్పుడు సంస్కృతం కోసం కూడా కొంతమంది యువకులు తమ కర్తవ్య నిర్వహణ చేయడం ఆనందంగా ఉంది. నా ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు మిమ్మల్ని కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకువెళ్తాను. మీరు 20వ శతాబ్దం ప్రారంభ కాలాన్ని ఊహించుకోండి. అప్పుడు దీపం పెట్టి వెతికిన స్వాతంత్ర్యం వస్తుందన్న ఆశ ఎక్కడా కనిపించడం లేదు. భారతదేశంలో ఆంగ్లేయులు దోపిడీలో అన్ని హద్దులు దాటారు. ఆ కాలంలో హైదరాబాద్లోని దేశభక్తుల అణచివేత కాలం మరింత భయంకరంగా ఉండేది. వారు క్రూరమైన మరియు నిర్దయుడైన నిజాం యొక్క అఘాయిత్యాలను కూడా భరించవలసి వచ్చింది. పేదలు, నిరుపేదలు మరియు గిరిజన వర్గాలపై అయితే అత్యాచారాలకు హద్దే లేదు. వారి భూములను లాక్కునేవారు. అంతేకాకుండా భారీగా పన్ను కూడా విధించేవారు. వారు ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తే వారి చేతులు కూడా నరికివేసేవారు. మిత్రులారా, అటువంటి క్లిష్ట సమయంలో దాదాపు 20 సంవత్సరాల యువకుడు ఈ అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఈరోజు ఒక ప్రత్యేక కారణం వల్ల నేను ఆ యువకుడి గురించి చర్చిస్తున్నాను. అతని పేరు చెప్పే ముందు నేను అతని వీరత్వం గురించి మీకు చెబుతాను. మిత్రులారా, ఆ కాలంలో నిజాంకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడటం కూడా నేరంగా పరిగణించబడినప్పుడు ఆ యువకుడు సిద్దికి అనే నిజాం అధికారికి బహిరంగ సవాలు విసిరాడు. నిజాం సిద్దికిని రైతుల పంటలను స్వాధీనం చేసుకోవడానికి పంపాడు. కానీ అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఈ పోరాటంలో ఆ యువకుడు సిద్దికిని చంపేశాడు. అతను అరెస్టు నుండి తప్పించుకోవడంలో కూడా విజయం సాధించాడు. నిజాం యొక్క క్రూరమైన పోలీసుల నుండి తప్పించుకుంటూ ఆ యువకుడు అక్కడి నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అస్సాం చేరుకున్నాడు. మిత్రులారా, నేను ఏ మహనీయుడి గురించి అయితే చర్చిస్తున్నానో ఆయన పేరు కొమరం భీమ్. ఇటీవలే అక్టోబర్ 22న ఆయన జయంతిని జరుపుకున్నాం. కొమరం భీమ్ గారు ఎక్కువ కాలం జీవించలేదు. ఆయన కేవలం 40 సంవత్సరాలు మాత్రమే జీవించారు. కానీ తన జీవితకాలంలో ఆయన అసంఖ్యాక ప్రజల, ముఖ్యంగా గిరిజన సమాజం హృదయాలలో చెరగని ముద్ర వేశారు. ఆయన నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలలో కొత్త శక్తిని నింపారు. ఆయన తన వ్యూహాత్మక నైపుణ్యానికి కూడా ప్రసిద్ధి చెందారు. నిజాం పాలనకు ఆయన ఒక పెద్ద సవాలుగా మారారు. 1940లో నిజాం మనుషులు ఆయనను హత్య చేశారు. యువత ఆయన గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించాలని నేను కోరుతున్నాను. కొమరం భీమ్కి నా వినమ్ర నివాళి. ఆయన ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. మిత్రులారా, వచ్చే నెల 15వ తేదీన మనం గిరిజన గౌరవ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఇది భగవాన్ బిర్సా ముండా గారి జయంతి శుభ సందర్భంగా నేను భగవాన్ బిర్సా ముండా గారికి శ్రద్ధాపూర్వకంగా నమస్కరిస్తున్నాను. దేశ స్వాతంత్ర్యం కోసం, గిరిజన సమాజ హక్కుల కోసం ఆయన చేసిన కృషి అతులనీయమైనది. నాకు జార్ఖండ్లోని భగవాన్ బిర్సా ముండా గారి గ్రామమైన ఉలీహాతుకి వెళ్ళే అవకాశం లభించడం నా అదృష్టం. అక్కడ నేను ఆ మట్టిని నుదుటన రాసుకుని ప్రణామం చేశాను. భగవాన్ బిర్సా ముండా గారు మరియు కొమరం భీమ్ గారి లాగే మన గిరిజన సమాజాలలో మరెందరో మహనీయులు జన్మించారు. మీరు వారి గురించి తప్పకుండా చదవాలని నేను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, మన్ కీ బాత్ కోసం మీరు పంపిన ఎన్నో సందేశాలు నాకు అందుతాయి. చాలామంది ఈ సందేశాలలో తమ చుట్టుపక్కల ఉన్న ప్రతిభావంతుల గురించి చర్చిస్తారు. మన చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాలలో కూడా వినూత్న ఆలోచనలను ఆచరణలోకి తెస్తున్నాను. చదివి నేను చాలా సంతోషించాను. ఇదే విధంగా సమాజాన్ని మార్చడంలో సేవాభావంతో నిమగ్నమైన వ్యక్తులు గాని, సంఘాలు గాని మీకు తెలిస్తే నాకు తప్పకుండా చెప్పండి. ఎప్పటిలాగే మీ సందేశాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చే నెలలో మనం మన్ కీ బాత్ యొక్క మరొక భాగంలో కలుద్దాం. కొన్ని కొత్త విషయాలతో కలుద్దాం. అప్పటి వరకు నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.